దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లు వెదకవచ్చుచున్నాను గాని దీని నరికివేయము, భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నా. మాతో మాట్లాడండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక నీ స్వరానికి విధేయులుగా బ్రతుకున్నట్లు దయచూపు. మీ కృపాక్షేమాలు కోరుకుంటాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఉదంతం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన ఉపమానాన్ని తెలియచేశాడు. ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. ఉపమానం లేకుండా ఏమైనా బోధించాడా? ఉపమానం అంటే అర్థం ఏంటి? పరలోక సంగతులు భూలోక సంగతులతో జోడించి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడేదాన్ని ఏమంటారు? మనం కొందరితో మాట్లాడుతూ ఉదాహరణకి ఆ వ్యక్తి నువ్వే అనుకో అంటారు. ఇది కాదులే కానీ ఏమంటారు? ఆ వ్యక్తి నువ్వే అనుకో కాసేపు అంటారు. అంటే కొన్ని ఉదాహరణలు మన మధ్య ఉన్న విషయాలతో మనం ముడిపెట్టినప్పుడు పాఠం చక్కగా అర్థమైంది. అది విషయం. టీచర్స్ కూడా అంతే చేస్తారు అనుకుంటా, లెసన్ చెప్తున్నప్పుడు పిల్లలకి. కనుక వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కగా వాళ్ళ భాషలో వాళ్ళకు బోధన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మంచి టీచర్, మంచి బోధకుడు. అందుకే ఆయనకి సద్బోధకుడా అనే పేరుంది. ఆయనకి ఏ పేరుంది? సద్బోధకుడా అనే పేరుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఒక చక్కని ఉదాహరణ మాట్లాడాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండెను అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో తెలియచేసే ఉపమానం ఇది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు అనే సంగతులు తెలియచేసే ఉపమానమే ఈ యొక్క ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు యొక్క ఉపమానం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంజూరపు చెట్టుతోనే పోల్చాడు. కొన్ని సందర్భాల్లో ద్రాక్ష చెట్టుతో కూడా వాళ్ళని పోల్చాడు. అయితే వాళ్ళు కారు ద్రాక్షాలు అయిపోయారు. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీలాంటి చేదు ద్రాక్ష అని కాదు, కనుక మీరు నాలో నిలిచి ఫలించండి అని ప్రభు కొత్తగా మాట్లాడటం ప్రారంభించాడు. కనుక ఈ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ఈ ద్రాక్ష తోటలో ఉన్న ఈ అంజూరపు చెట్టు ఫలాలు లేనిదిగా ఉన్నది. యజమానుడు తీక్షణంగా ఆలోచన చేశాడు. దీనికి వేయబడే మందు, దీనికి పెట్టే నీరు, దీనికి కాపుదల, దీనికి ఇవ్వవలసిన సమయము, చివరికి నేల అంత వ్యర్థమైపోతుంది. ఎందుకు? దీన్ని నరికేస్తే అయిపోద్ది కదా. ఈ ప్లేస్లో మరొక మొక్కను ఏదైనా తెచ్చి నాటుకుంటే బాగుండు కదా అని యజమానికి ఆలోచన వచ్చింది. అప్పుడు తోటమాలి ఈ మాట అన్నాడు. 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా. ఎంత మంచి మాట. కనుక నరికివేయబడవలసిన ఈ అంజూరపు చెట్టుకు, ఈ నరికివేయమని చెప్పబడిన ఈ అంజూరపు చెట్టుకు సమయం పొడిగించాడు దేవుడు. తోటమాలి వచ్చి సమయాన్ని ఏం చేశాడు? సమయాన్ని పొడిగించాడు. వాస్తవానికి ఈ చెట్టు యొక్క మంచితనం ఏమీ లేదు.
నెక్స్ట్ ఇయర్ పొడిగించబడటానికి. ఈ చెట్టులో పూతలో పిందెలో కాయలో లేకపోతే మరొకటి ఉంటే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయొచ్చు అనుకునేవాడు యజమానుడు. కనుక అందులో ఏమాత్రము ఫలము లేని స్థితిని గమనించిన యజమానుడు ఏమంటున్నాడంటే ఇది నరికివేయనగానే ఆర్డర్ రానే వచ్చిందని చెప్పి తోటమాలి కర్రో కత్తో తీసుకొని గొడ్డలు తీసుకొని నరికేశాడా? నరికివేయలా. ఏమంటున్నాడు? అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఇర్మియా గ్రంథములో మనం చదివితే 24:5లో ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులకు సంకేతంగా ఉన్నది. 8వ వచనంలో కూడా ఇశ్రాయేలులకు అది సంకేతంగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన దిగజారిన స్థితిని తెలియజేస్తున్నది. అందుకు దేవుడు వారిని తీసేయాలి అనుకున్నాడు. అయితే తోటమాలి మాటికి అడ్డుపడ్డాడు. మనకు పాత నిబంధనలు మోషే కూడా ఇలాగే చేశాడు కదా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు పక్కకు తప్పుకో, నేను వీరిని ఒక్క దెబ్బతో నేను నశింపు చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అది మోషే దానికి ఒప్పుకోలేదు. ప్రభువా అదేంటి నాయనా, ఐగుప్తులో నుండి నా ప్రజలను నీవు తీసుకొచ్చావు కదా, అన్ని జనులు ఏమనుకుంటారు అని మోషే అడ్డుపడ్డాడు. పాత నిబంధనలో మోషే అడ్డుపడ్డాడు, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుపడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా నూతన సంవత్సరంలో మరలా సజీవంగా ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే దేవుడు అడ్డుపడ్డాడు. ఇది గుర్తుపెట్టుకో. కనుక దేవుడు మనను బ్రతికించి, దేవుడు కాపాడి, దేవుడు సంరక్షించి, దేవుడు మన పట్ల తన ప్రేమను, వాత్సల్యతను, దీర్ఘశాంతమును అనుగ్రహించాడు. కాబట్టి ఈ వచనం మన వచనమైంది. ఏంటో తెలుసా? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. అంజూరపు చెట్టు చాలా అద్భుతమైన చెట్టు. అంజూరపు చెట్టు ఇంచుమించు 17 అడుగులు ఎత్తు పెరుగుతుంది అని చెప్తారు. 17 అడుగులు ఎత్తు పెరుగుతుంది, 15 అడుగులు ఎత్తు పెరిగింది, 25 అడుగుల వెడల్పుతో విస్తరించింది. అది 25 అడుగుల వెడల్పుతో విస్తరించింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క దీవెనను వారు ఇలా చెప్తూ ఉండేవారు. రాజుల గ్రంథాన్ని చదివినా, మనము మీకా గ్రంథాన్ని చదివినా ఏమని ఉంటుందంటే, వారు తమ అంజూరపు పండ్ల చెట్ల కింద చక్కగా నివాసము చేయుదురు అని ఉంటది. ఒక వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను 4వ అధ్యాయము 14వ అధ్యాయము 25వ వచనం. 14:25 మొదటి రాజులు 14:25 చదువమ్మా. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను, అంటే మనుషులు చెట్ల కింద నివసించే అంత పెద్ద చెట్లు అయ్యి, ఆ మాట చెప్పడం కొరకు ఈ వచనం చదివించారు. కనుక చెట్ల కింద అంటే వాళ్ళు చెట్ల క్రింద తమ ద్రాక్ష చెట్ల క్రిందను, తమ అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు నివసిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది 15 అడుగులు ఎత్తుగాను 25 అడుగుల వెడల్పుగా ఉంటుందంటే మరి ఎంత సంవత్సరానికి ఎంతగా యజమాని యొక్క భూమిని, యజమాని యొక్క నీటిని, యజమాని యొక్క మందులు, యజమాని యొక్క కాపుదల, ఆ ప్లేస్ ఎంతగా అది ఆక్యుపై చేస్తుందో మీరు ఆలోచించండి. ఎంత ప్లేస్ అది ఆపుకుంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫలించకపోతే అదంతా ఏమైపోతుంది? అందుకే క్రొత్త నిబంధనలు నేల వ్యర్థమైపోవాలను అన్నాడు. ఎందుకు నేల వ్యర్థమై? కేవలము ఒక గజం 2 గజాలు కాదు, 25 అడుగుల వెడల్పు కలిగిన ప్లేస్ అంతా ఆక్రమించుకొని కూర్చుందన్నమాట ఈ చెట్టు. కనుక ఇంత పెద్ద వృక్షమే గాని, ఎత్తులో పెద్దది, విశాలములో పెద్దదే గాని ఫలాలు లేని చెట్టు. ఫలాలు లేకపోయినా తోటమాలి ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాలైన చెట్లు ఉన్నాయి. పుత్రదాత వృక్ష ఫలాలు కలిగిన చెట్టు, పిచ్చుల చెట్టు, తమాల వృక్షాల చెట్టు, దేవదారు చెట్లు, లెబానోను చెట్లు, ఇంకా అంజూరాలు, ద్రాక్షాలు, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. కనుక రకరకాలైన ఆ వృక్షాలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. కర్పూర వృక్షాలు, బదరీ వృక్షము, ఇవన్నీ కూడా వృక్షాలే కదా.
వీటన్నిటితో నిజముగా అంజూరం అనేది ఒక ప్రత్యేకమైనది. దేనికి దానికి ప్రత్యేకత ఉన్నది. ఒలీవ చెట్టు కనుక అంజూరం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దాని సైజు వేరు, దాని ఎత్తు వేరు, దాని పట్ల ఆ పండ్ల యొక్క విధానం వేరు. అది చాలా ఉపయోగకరమైనది. ఈ యొక్క వృక్షము నిన్న మొన్న పుట్టింది కాదు. ఆదాము ఉన్నప్పుడే ఈ చెట్టు కూడా ఉంది. ఆదాము ఉన్నప్పుడే ఈ చెట్టు కూడా. ఆదాము దిగంబరైనప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను. అంటే అంజూరపు చెట్టు ఎప్పుడుంది, ఎక్కడుంది? ఏదేను తోటలోనే ఉంది. కనుక ఏదో నిన్న మొన్న మన గార్డెన్లో మన తోటలో కనిపించి పెరిగింది కాదు. ఏదో ఇశ్రాయేలు ప్రజలు లేదా భారతీయులు లేదా పెంచుకున్న చెట్టు కాదు. ఇది ఆ సృష్టి ప్రారంభములో అంజూరపు చెట్టును దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఇజ్రాయేలు దేవుని యొక్క కుమారుడైన ఆదాము దిగంబరుడని తెలుసుకున్నాక, అవ్వ ఆదాములు దిగంబరులను తెలుసుకున్నాక వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకులు కత్తిరించుకున్నారు, వాటితో కచ్చడములు అంటే డ్రెస్ కుట్టుకున్నట్టున్నారు. వారు వాటిని తొడుక్కున్నారు. కనుక అంజూరపు ఆకులు కూడా పెద్దవే. దీన్ని బట్టి అంజూరపు ఆకులు, అంజూరపు చెట్టు చరిత్ర కలిగినది, ఘనత కలిగినది. ఏదేను వనములో ప్రారంభములో నుండి ఉన్నది. ప్రారంభము నుండి ఉన్న చెట్టు ఇది. ప్రారంభము నుండి గుర్తించబడిన చెట్టు ఇది. ప్రారంభము నుండి ఎదుగుతూ ఉన్న చెట్టు ఇది. ప్రారంభము నుండి దైవ ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్న వృక్షం ఇది. అయినా ఫలాలు లేని చెట్టు కూడా ఇదే. అయినా ఫలితము లేని వృక్షంగా కనబడతా ఉంది. అయినా ఫలితములు లేని చెట్టుగా అది ఆ తోటలో బ్రతుకుతూనే ఉన్నది. కేవలం ఇది కచ్చడాలు చేసుకోవడానికే కాదు, ఇది ఔషధానికి కూడా పనికి వస్తుంది. యెషయా గ్రంథం చదువుతారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినది. అప్పుడు జరిగిన విషయం 38వ అధ్యాయము 38-21 వచనం. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండునకు కట్టబడెను, అప్పుడు అతడు బాగుపడునని. అది అంటే ఔషధాల చెట్టు ఇది. ఇదే చెట్టు అంట. కనుక ఎప్పుడైతే అంజూరపు ముద్ద తీసుకుంటావో చక్కగా దాన్ని దంచి ముద్ద చేసి అది ఆ పుండు మీద మీరు కడతారో అతడు ఏమవుతాడు? అతడు బాగుపడతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఔషధ లక్షణాలు కలిగిన చెట్టు. కనుక ఇది చాలా విలువైంది. దేవుడు విలువైనదిగా చేశాడు. గమనించండి, విలువైనదిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా విలువైన వారు. వాడు ఎలాగూ ఈ యొక్క అంజూరపు చెట్టు ఔషధ గుణాలు కలిగిందో, ఈ అంజూరపు చెట్టు దిగంబరత్వాన్ని కప్పిందో, ఈ అంజూరపు చెట్టు ఎత్తులోను వెడల్పులో ఎలాగూ గుర్తింపబడినదో, ఇశ్రాయేలు ప్రజలు కూడా గుర్తించదగిన వాళ్ళు. వాళ్ళ జ్ఞానములోను, వారి బలములోను, వారి సంపదలోను, వారి సౌందర్యములోను, వారి తెలివితేటలు, వారి మాటలు, వారి యొక్క ప్రతి పరిస్థితులలో వారు గుర్తించబడిన వాళ్ళు. దేవుడు అలా వాళ్ళు చేశాడు అంతే. కనుక దేవుడు వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే వీళ్ళు నా జ్యేష్ఠ పిల్లలు అని దేవుడు చెప్పాడు. కనుక ఇన్ని గుణలక్షణాలు దేవుడు ఇచ్చినా చెప్పండి, ఈ తోటలో ఉన్న అంజూరం ఏం కాలేదంట? ఫలించలేదు. ఈ మధ్యాహ్న కాలం ప్రభువులో చేసే ముందు అంజూరము ఫలించలేకపోవటానికి గల 3 కారణాలు గుర్తు చేస్తాను. ఇన్ని మంచి లక్షణాలు ఉండి కూడా, ఇంత శ్రేష్టమైనది అయి ఉండి కూడా, ఇంత గుర్తింపు కలిగి ఉండి కూడా, ఇంత దీర్ఘకాలిక అనుభవం కలిగిన ఈ మహావృక్షం ఆది కాండములోని ఏదేనులో ఆదాము అవ్వలకు భద్రతను ఇచ్చిన ఈ యొక్క మహావృక్షం ఎందుకు ఒట్టిదిగా మారింది? ఎందుకు ఒట్టిదిగా ఉన్నది? ఈరోజు దేవుని బిడ్డగా 3 విషయాలు లేఖనాల్లో నుండి చదివి మనం ప్రభుబాలలో చేస్తాం. మొదటి విషయం చదివాను, లూకాసు సువార్త 13వ అధ్యాయం. మరలా రండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి. గమనించండి, ఫలభరితమైన జీవితము జీవించలేకపోవటానికి మొదటి కారణం ఏంటంటే అది ఒంటరిగా ఉన్న చెట్టు. అది ఎలా ఉందంట? ఇక్కడ 6వ వచనం ఏం చెప్తుందంటే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి. అంజూరపు చెట్లు ఒక 10 అనలేదు, అంజూరపు చెట్లు ఒక తోట అనలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు
ఒకటి నాటబడి ఉండెను. కనుక ఒంటరిగా ఉన్న చెట్టు, ఒంటరిగా బ్రతుకుతున్న చెట్టు, ఒంటరిగా ఎదుగుతున్నది, ఒంటరిగా జీవిస్తున్నది. ఒంటరితనం అనేది ప్రమాదం, ఆత్మీయంగా ప్రమాదం, భౌతికంగా కూడా ప్రమాదం. అందుకే కదా దేవుడైన యెహోవా, చెప్పండి, ఆదికాండము 2:16లో ఏమని రాయబడింది? దేవుడైన యెహోవా నరుడు ఏంటి మంచిది కాదంట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కనుక దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు దేవుడు. కనుక ఒంటరితనం అనేది మన భక్తి ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడదు. మనము సామాజికంగా కూడా ఒంటరిగా ఉంటే జ్ఞానోదయం రాదు కదా. కొందరితో సహవాసం కలిగి ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి, హెచ్చరించబడుతూ ఉండాలి. కనుక ఈ ఒలివ ఫలించలేకపోవటానికి, ఈ యొక్క అంజూరం ఫలించలేకపోవటానికి కారణం ఏంటంటే అది ఒంటరిగా ఎదుగుతూ ఉన్నది. ప్రసంగి జ్ఞాని ఇలాగంటాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 9వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట ఎందుకు మేలు. 10వ వచనం. వాడు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తు. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు. గమనించారా? దేవుని వాక్యం. ఇద్దరు కూడి పని చేయడం ద్వారా మంచి లాభం కలుగుతుంది, మంచి ఫలితం కలుగుతుంది. కనుక ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఆ ఇద్దరు ఎవరైనా పడిపోతే మరొకళ్ళు ఏం చేస్తారు? వారికి సహాయం చేస్తారు, లేపగలుగుతారు, వారికి మాటలు సహాయం చేయగలుగుతారు, వైద్య సహాయం ఇవ్వగలుగుతారు, ఆత్మీయ సహాయం ఇవ్వగలుగుతారు. కనుక ఈ యొక్క వృక్షం ఫలించలేకపోవడానికి మొదటిగా ఒంటరిగా ఉండటం నేర్చుకుంది, ఒంటరిగా పెరగటానికి అలవాటు పడినది, ఒంటరి జీవితాన్ని ఇష్టపడినది. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనము ప్రభు రక్తంలో కడగబడి సంఘ సహవాసంలోకి వచ్చామో, మనము మన యొక్క ఇష్టానుసారమైన భక్తి, అదే ఒంటరి భక్తిని అలవాటు చేసుకోకూడదు. మనము సంఘ సహవాసముతో మిళితమైపోతూ ఉండాలి, దేవునితో మిళితమైపోతూ ఉండాలి, ఆయన సారూప్యంలోకి మనం మార్చబడతా ఉండాలి. మనము రక్షణ పొందక మునుపు మనకు ఒక అనుభవం ఉండొచ్చు, మనము దేవుని మందిరంలోకి రాకముందు మనకు కొంత పరిచయాలు ఉంటే ఉండొచ్చు. కనుక రక్షణ పొందిన తర్వాత ఆ పాత అనుభవం, పాత పరిచయాలతో నీవు భక్తి జీవితాన్ని జీవించకూడదు. నీవు ఒక కొత్త వ్యక్తిగా బ్రతకడానికి అలవాటు పడాలి. విశ్వాసం కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, సంఘ సహవాసములు ఎదుగుతున్న వ్యక్తిగా ఉండాలి. అలా ఉండాలని తెలిసి కూడా ఉండటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? దాన్ని సామెతలు ఇలాగన్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన అంటే శ్రేష్టమైన జ్ఞానానికి విరోధి, బాగు చేసే మాటలకు విరోధి, దీవెన పొందే మాటలకు విరోధి. ఎవరంటే వేరుండగోరువాడు. వేరుండాలి, పాపము విషయంలో వేరుండాలి, లోక స్నేహాల విషయంలో వేరుండాలి. కానీ ఆత్మీయ విషయాల్లో, సంఘ సహవాస విషయాల్లో నీవు వేరైన వ్యక్తిగా భక్తి నేర్చుకోకూడదు. వేరైన వ్యక్తిగా ఆలోచించటం మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. కనుక ఎందుకు ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలించలేదు? అనుభవం లేదా, వయసు లేదా, విశాలత లేదా, తోట లేదా, కాపరి లేడా, మందు నీరు దానికి పెట్టడం లేదా, అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకు ఫలించడం లేదంటే ఒంటరిగా ఉంది. చెప్పండి, ఎలాగుందంట? ఒంటరిగా ఉన్నది. దేవుని బిడ్డగా నీ జీవితంలో ఎవరితో కలవని వ్యక్తిగా, ఎందులో కలవని వ్యక్తిగా, లోబడని వ్యక్తిగా, పరిశుద్ధత లేని వ్యక్తిగా, ఆత్మీయ విషయాలు నేర్చుకునే వ్యక్తిగా, ఫలభరితమైన జీవితం కొరకు ఆశించని వ్యక్తిగా, సహవాసాన్ని కోరుకున్న వ్యక్తిగా, సంఘాన్ని గౌరవించిన వ్యక్తిగా నీవు వేరుగా ఉంటే ఎలా ఫలిస్తావు? కనుక దేవుని వాక్యం చెప్తుంది కదా పరిశుద్ధ గ్రంథంలో, వేరుండ కోరువాడు ఆ స్వేచ్ఛానుసారి, అతడు లెస్సైన జ్ఞానమునకు ఏమైపోతున్నాడు? విరోధి. నూతన సంవత్సరంలో ప్రభా
పాత సంవత్సరం ఎలాగో అలా దొరికిపోయిందయ్యా, నా సొంత తలంపులు, నా నిర్ణయాలే నిర్ణయాలు, నా మాటలే మాటలు, నా ఇష్టమే ఇష్టం, ఈ 2026లో ఉండను నాయన, 2026లో కలిసిపోతానయ్యా, 2026లో లోబడతానయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఫలభరితమైన అంజూరంలాగా నేను మారాలనుకుంటున్నాను నాయన అని నీవు దేవుని దగ్గర సరి చేసుకుంటే దేవుడు నీకు తప్పగా సహాయం చేస్తాడు. కనుక రక్షణ పొందిన వారందరూ కూడా ఎలాగున్నారో తెలుసా? అపోస్తల కార్యములు మనందరికి తెలిసిన వచన భాగము 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును వీరు ఎలాగున్నారంటే ఎడతెగలేదు. వీళ్ళు చైన్ ప్రేయర్ అని చెప్పండి, సంఘ ప్రార్థన అని చెప్పండి, బైబిల్ స్టడీ అని చెప్పండి, ఆదివారపు ఆరాధన అని చెప్పండి, గృహకూటమని చెప్పండి, వీళ్ళు అసలు వీళ్ళని ఎవ్వరు విడతీయలేనంతగా ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళినా చక్కగా కుటుంబంలాగా వెళ్ళేవారు, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. దేవుని బిడ్డగా నిన్ను కలుపుకునే వ్యక్తితో నీవు సహవాసం కలిగి ఉన్నావా, లేక నిన్ను విడగొట్టే వ్యక్తితో సహవాసం చేస్తున్నావా? దేవుని వారికి వీళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, వీళ్ళు యూదులే, ప్రభుని ఎరిగారు. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాత విధానంలోకి వెళ్ళాల. బైబిల్ చెప్తుంది 2:42లో వీరు అపోస్తలుల బోధ, అంతకుముందు మోషే బోధ, అంతకుముందు పరిసయ్యుల బోధ, అంతకుముందు ఆచారాల బోధ, అంతకుముందు వాళ్ళకి తెలిసిన సొంత అనుభవాలు, సొంత టేస్ట్, అదంతా ఫుల్ స్టాప్, అదంతా ఆపేసుకున్నారు. విధానం మార్చుకోవాలనుకున్నారు. దీవించబడాలి, ఎదగాలి, గొప్ప కావాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే నా విధానం మార్చుకోవాలనుకున్నారు వారు. కనుక వీళ్ళందరూ ఏం చేశారంటే అపోస్తలుల బోధ. అపోస్తల బోధ అంటే అర్థం ఏంటి? హెచ్చరించే బోధ, మారు మనసుల గురించి మాట్లాడే బోధ, ఉద్రేకాలకు తావులేని బోధ, నిన్నుగా ప్రేమించే బోధ, నీ స్థితిని మార్చాలనుకునే బోధ, నిన్ను వాక్యంలో స్థిరపరచాలనుకునే బోధ, యేసుక్రీస్తు సారూప్యం నీలో కలగాలని నీ కొరకు ప్రసవేదన పడే బోధ, నిన్ను భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డగా స్థిరపరచడం కొరకు ప్రయాసపడే బోధ. ఇది నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథంలో వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం యందు ఎలాగున్నారంట? వెడతెగకున్నారు. కనుక ఈ చెట్టు ఫలించలేకపోవటానికి మొదటి కారణం ఒంటరిగా ఉన్నది. కనుక ఇక నుండి నీవు ఒంటరి వ్యక్తివి కాదు. నీకు సంఘం ఉన్నది, నీకు సహవాసం ఉన్నది, నీకు సేవకులు ఉన్నారు, నీకు ఒక క్రమమైన వాక్యం ఉన్నది, దేవుని ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. కనుక కలిసిపోయే వ్యక్తిగా నీవు కూడా దేవుని మహిమ కొరకు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ద్రాక్ష తోటలో ఒక్క అంజూరపు, ఆ మాట మర్చిపోయింది. ఎన్ని అంజూరాలంట? ఒక్కటి ఒంటరిగా ఉన్నది. యోహాను తన పత్రికలో రాస్తూ ఈ మాట అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే, ఆయన అంటున్నాడు మనము మన సహవాసమైతే, కనుక మనం వేరు కాదు. సేవకుడిగా నేను, విశ్వాసులుగా మీరు. యోహాను అంటున్నాడు మనమందరము, మన సహవాసం క్రీస్తుతో కూడా, తండ్రి అయిన దేవునితో కూడా ఉన్నది. ఎంత అద్భుతం ప్రియులారా! ఈ మధ్యాహ్న కాలం దేవుని వాక్యం వెంటనే నీవు ఒంటరి వ్యక్తిగా నీవు ఆలోచించవద్దు. సంఘ సహవాసముతో కలిసిన వ్యక్తిగా ప్రభువుని ఆరాధించు. సంఘ సహవాసముతో కలిసిన వ్యక్తిగా వాక్యానికి లోబడు. సంఘ సహవాసముతో కలిసిన వ్యక్తిగా పరిచర్యలు పాలుభాగస్తులుగా ఉండు. సంఘ సహవాసములు కలిసిన వ్యక్తిగా అడుగులు వేయటం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం ఆమోసు 3:3లో ఇద్దరు సమ్మతించకుండా కూడి, కనుక ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ముందు సమ్మతించాలి. ఇష్టం లేని వ్యక్తి, ఇష్టం ఉన్న వ్యక్తి ఇద్దరు రూమ్లో నుంచి లేక హాల్లో నుంచి లేక ఆఫీస్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ముందు వాళ్ళని పోనీ అంటారు, లేకపోతే వీళ్ళు ముందు వెళ్ళిపోతారు. ఎందుకు అలా చేస్తారు? వాళ్ళకి ఇష్టం లేదనమాట. అదే ఇష్టం ఉన్నాడు రండి, ఆగండి మేము కూడా వస్తున్నామని కలుపుకొని వెళ్ళిపోతా ఉంటారు. కనుక ఇదంతా లోక సంబంధమైన జిమ్మిక్, లోక సంబంధమైన తెలివి, లోక సంబంధమైన పాపం.
దేవుని మందిరం అలా ఉండకూడదు, దేవుని విధానం అలా ఉండకూడదు, దేవుని పద్ధతి అలా ఉండకూడదు. చాలా మంది అలా బ్రతుకుతున్నారు కాబట్టి వారు చెట్టుగా ఉన్నారు కానీ ఫలాలు లేని వారుగానే ఉన్నారు. మొదటి విషయం. కనుక నూతన సంవత్సరంలో నీవు ఫలభరితమైన అంజూరంగా మారు. కనుక మొదటిగా అంజూరపు చెట్టు ఎందుకు ఫలము లేదు అంటే అది ఒంటరిగా ఉన్నది. రెండవది చదువుతారా? పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త, రెండవది మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యొక్క ఆకులు తప్ప, గమనించండి, రెండవదిగా ఎందుకు ఇక్కడ కూడా ఆకులు తప్ప ఏమి కనిపించలేదు అంటే 18వ వచనంలో 19లో అది త్రోవ పక్క ఉన్నది. అది ఎక్కడుంది చెప్పండి? త్రోవ పక్క ఉన్నది. మొదటిది ఏంటంటే ఒంటరిగా ఉన్నది. రెండవ చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది ఎక్కడుందంట? త్రోవ పక్క ఉన్నది. ఇక్కడ మత్తయి సువార్త 21:18-19 అంటాడు, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. ఆయన ఆకలిగొనినప్పుడల్లా నీ దగ్గరికి వస్తాడు. నా కుమార్తె దగ్గర ఆత్మీయ ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని, నా కుమార్తె దగ్గర ఆత్మీయ ఫలాలు ఏమైనా దొరుకుతాయేమని. మీరు ఆలోచించండి. ఆకలితో ఉన్న నీవు నీ వంటగదిలోకి వెళ్ళావు. ఆ డేక్షాలో ఏం కనిపించలే, ఫ్రిడ్జ్లో కూడా ఏం కనిపించలా, ఇంకేమైనా పప్పు డబ్బాల్లో కూడా ఏం కనిపించలా. సంతోషంగా ఉంటావా? ఆహా ఓహో అని గదలు తెగురుతూ గంతులేస్తావా? ఏం చేస్తావు? బీపీ తెచ్చుకుంటావు కాదు, ఎంతో నొచ్చుకుంటావు. చీ అసలు ఏమి లేవు, సమయానికే లేవు, కళ్ళు తిరుగుతున్నాయి, సమయానికే లేవు. దేవుడు ఎన్నిసార్లు అట్లా బాధపడి ఉంటాడు. దేవుడు ఎన్నిసార్లు అలా నొచ్చుకుంటాడు. కాస్త ఆకలితో తట్టుకోలేవు మనం. దేవుడు ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి ఆకులు తప్ప కాయలు లేని ఆ హృదయాన్ని చూసి, కాయలు లేని ఆ జీవితాన్ని బట్టి ఎన్నిసార్లు ఏడ్చుంటాడు. కనుక దేవుడు టెస్ట్ చేయడానికి రాలేదు సుమా. చెట్టు ఫలించిందా లేదా టెస్ట్ చేయడానికి రాలేదు, ఆకలితో వచ్చాడు. 2025 ఎన్ని మార్లు దేవుణ్ణి ఆకలితో ఉంచావు, ఎన్ని మార్లు ఆకలితో పస్తుంచావు. మన బిడ్డలు ఆకలితో ఉంటే తండ్రిగా నీవు సహించలేవు, తల్లిగా నీవు తట్టుకోలేవు. రాత్రంతా ఆకలితో అలమటించడం మన బిడ్డలు మనం చూడలేము. తల్లిదండ్రులకు ఆకలితో మనం ఉండటం మన బిడ్డలు కూడా చూడలేరు. కానీ పరలోకపు దేవుణ్ణి ఎన్నో మార్లు ఆకలితోనే ఉంచుంటాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు ఈ చెట్టు ఫలించలేదంటే అది త్రోవల్లో లేదు, త్రోవ పక్కన ఉన్నది. కనుక ఇశ్రాయేలు ప్రజలు దైవికమైన త్రోవలోకి రాక దూరంగా బ్రతుకుతున్నారు, అందుకు కూడా ఫలించలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ఇష్టాలకు వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు తన ప్రజలను త్రోవలోకి తీసుకురావడానికి, త్రోవలో నడిపించడానికి మోషేను పంపించాడు. అయినా మాట వినరే. అహరోనుతో అయినా మాట వినరే. యెహోషువను పంపాడు, అయినా మాట వినరే. ఇర్మియాని ప్రవక్తలను పంపించాడు, అయినా వాళ్ళు త్రోవలోకి రావటం లేదు. అందుకే దేవుడు పలుమార్లు వాళ్ళని కేక వేశాడు. ఏమని కేక వేశాడో తెలుసా? ఇర్మియా గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలిగిద్ది అంటున్నాడు. ఇశ్రాయేలులారా, ఫలాలు లేని చెట్లు ఎందుకుంటారు? కాస్త మీరు ఆలోచించండి. మార్గంలోకి రండి నాయన, మార్గంలోకి రండి. పురాతన మార్గాలను గూర్చి విచారించండి. మేలు కలుగు మార్గం ఏదో అబ్రహాము నడిచిన మార్గం, ఇస్సాకు నడిచిన మార్గం, యాకోబు నడిచిన మార్గం, మన పితరుల దేవుడు మోషేను నడిపించిన మార్గం. మీరు ఆలోచించండి అంటున్నాడు. కనుక మీరు మార్గములకు వస్తే మీకేం కలుగుతుంది? మేలు, నెమ్మది కలుగుతుంది. ఎందుకు ఈ యొక్క ఎందుకు ఈ స్వరాన్ని వినిపించాడంటే వాళ్ళు ఎందులో లేరు? మార్గంలో లేరు. కనుక మార్గములో లేని పిల్లల కొరకు దేవుని యొక్క కేకిది. మార్గములో ఎన్నిసార్లు బర్దెములాడినా, పిలిచినా, కేక వేసినా, గోజాడినా దేవుని మార్గములోకి రాక చాటుగా బ్రతుకుతున్న వారికి దేవుని యొక్క వేదనతో కూడిన పలికిది.
కనుక మార్గములోకి రండి, మీరు మార్గములోకి రండి. ఏమడుగుతున్నాడు? వెండిని అడిగాడా, బంగారం అడిగాడా? మార్గంలోకి రండి. చీకట్లో ఉండొద్దు నాయన, వెలుగులోకి రా. పాపంలో ఉండొద్దు, పరిశుద్ధుల మధ్యకి రా. మారు మనస్సు లేని వ్యక్తిగా బ్రతకొద్దు, మారు మనసు పొందు. మార్గంలోకి రమ్మని కేక వేస్తున్నాడు. వస్తే ఏం జరుగుతుందంట? మీకు నెమ్మది కలుగుతుంది. 7వ అధ్యాయం ఇదే ఇర్మియా గ్రంథము 3వ వచనంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. కనుక సైన్యములకు అధిపతియు ఇజ్రాయెల్ యొక్క దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను, అంటే క్రియలను, మార్గం అంటే వివరణ ఇక్కడ దొరికింది. మార్గం అంటే ఏంటి? అప్పుడప్పుడు అంటారు కదా, ఏంటంటే వాళ్ళ పరిస్థితి అంటే లైన్లో లేరులేండి అంటారు. అంటే అర్థం లైన్లో లేరంటే దాని మీనింగ్ ఏంటి? మార్గం తప్పారు అని అర్థం. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ 6వ అధ్యాయములో మార్గంలోకి రండి అన్నాడు, 7వ అధ్యాయములో మార్గము ప్లస్ క్రియలను అంటున్నాడు. అంటే మార్గం అంటే క్రియలు అన్నమాట. క్రియలను మీరు దిద్దుకోండి. క్రియలు మీరు ఏం చేయాలంట? మీరు దిద్దుకోండి. కనుక మొదటిగా ఒంటరిగా ఉన్నది, తన ఇష్టంగా ఎరుగుతుంది, తన ఇష్టంగా పెరుగుతుంది, అందుకు ఫలించలేకపోయినది. రెండవది త్రోవ పక్కన, రెండవది ఎక్కడుందంట? త్రోవ పక్క ఉన్నది కాబట్టి ఏమైనది? మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రభు ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. 13వ అధ్యాయం 4వ, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను, పక్షులు వచ్చి వాటిని, ఎంత వాక్యం చెప్పినా హృదయంలో ఏం జరుగుతుంది? పక్షులు వస్తాయి, ఎత్తుకుపోతాయి, పక్షులు వస్తాయి, ఎత్తుకుపోతాయి. ఎంత భయంకరం అది, ఎంత బాధాకరమైన విషయం. వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు వెదజల్లుతుంటాడు. వెదజల్లుతూ ఉంటే వెనకొచ్చి పక్షులు మింగేస్తావు అనుకోండి. అట్లా ఎన్నిసార్లు వెదబెడతాడు చెప్పండి? ఎన్నిసార్లు వెదజల్లుతాడు చెప్పండి? సేవకుడు వాక్యాన్ని వెదజల్లుతూ ఉంటే, హృదయాన్ని అపవాదికి ఇస్తే వాడు వస్తుంటాడు. విత్తబడిన ప్రతి లేఖనం శక్తివంతమైన దేవుని లేఖనం, ఎంతో ప్రయాసతో దేవుని ఆత్మచేత నీ యొద్దకు తీసుకురాబడిన, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను సరిచేయడానికి తీసుకురాబడిన వాక్యం పక్షిపాలు చేస్తావా? అపవాది పాలు చేస్తావా? కనుక విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడిని. త్రోవలో లేని వారి హృదయం ఎలాంటిదంటే త్రోవ పక్క జీవితం. కానీ పక్షులు వచ్చి ఏం చేసినాయి అంట? దేవుని బిడ్డగా త్రోవ పక్క ఉంటే పక్షులు మింగేస్తా ఉంటాయి. ఎదుగుదల ఇంకెక్కడ ఉంటుంది? ఫలాలు ఇంకెక్కడ ఉంటాయి? కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆలోచించాలి. కనుక మొదటి అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదంటే అది ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతుంది. రెండవది ఎందుకు ఫలించడం లేదు అంటే అది త్రోవ పక్కన. కనుక మన త్రోవను, అంటే మన క్రియలను మనం ఏం చేసుకోవాలంట? ప్రభువా, నేను ఈ సంవత్సరం ఇలా ఉండనయ్యా, నా విధానం మార్చుకుంటా, నా భాష విధానం మార్చుకుంటా, నా ఆలోచన విధానం మార్చుకుంటా, నా నడకను మార్చుకుంటా. నువ్వెంత మార్పు చెందితే అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? చిన్న కుమారుడు ఎంతగా మారితేనో అంతగా పోగొట్టుకున్న వస్త్రం, పోగొట్టుకున్న ఉంగరం, పోగొట్టుకున్న చెప్పులు, పోగొట్టుకున్న కుమారత్వాన్ని సంపాదించుకున్నాడు కదా. మార్చుకోవటం అనేది కూర్చుకోవటం. మార్చుకోవటం పనిష్మెంట్ కాదు, దయ్యపు బోధల చెప్తుంది. మార్చుకోవటం అంటే నీవు దైవిక ఆశీర్వాదాలు కూర్చుకుంటున్నావని అర్థం. చిన్న కుమారుడు మార్చుకున్నాడు. లూకా 19:15-17 అతడు లేచి తండ్రి ఎత్తుకు వెళ్ళాలనుకున్నాడు. విరోధంగా పాపం చేశానని తన నడకను మార్చుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అతన్ని బాగు చేశాడు. తన స్థితి మారినది. మధ్యాహ్న కాలం దేవుని బిడ్డగా, ప్రభువా, నేను నా నడకలను ఏం చేస్తాను? మార్చుకుంటాను. ప్రార్థన, కుటుంబ ప్రార్థన జీవితం లేదయ్యా, ఎంతకాలం నా విధానం మార్చుకుంటా. వ్యక్తిగత ప్రార్థన లేదయ్యా, విధానం మార్చుకుంటా. సంఘానికి క్రమంగా రానయ్యా, విధానం మార్చుకుంటా. వచ్చిన సమయానికి రానయ్యా, విధానం మార్చుకుంటా. మార్చుకో, ఫలిస్తావు. మార్చుకుంటే ఫలిస్తావు. ఫలాలు ఇష్టమే కదా, ఫలభరితంగా ఉండాలని కోరుకుంటే మార్చుకుంటావు. కనుక దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, ఒకటి ఒంటరిగా ఉన్న అంజూరపు చెట్టు, రెండవది త్రోవ పక్క ఉన్న త్రోవలో లేదు. యోహాను 14:6 యేసు చెప్పారు, నేనే మార్గం. యేసు అనే మార్గములో ఉంటే ఫలాలు, యేసు అనే మార్గములో ఉంటే ఫలాలు. స్వనీతి మార్గము ఫలాలు ఇవ్వదు, ధర్మశాస్త్ర విధానం ఫలాలు ఇవ్వదు, ఆచారాలు ఫలాలు ఇవ్వదు, అనుభవం ఫలాలు ఇవ్వదు.
మన సొంత ఇష్ట సంబంధమైన భక్తి మనకు ఫలాలు ఇవ్వదు. యేసుక్రీస్తు మార్గంలోకి మనం రావాలి. కనుక ఇది రెండవ. మూడవది చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ అంజూరపు చెట్టు. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 13వ వచనం. 13 ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎదుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కాదు. గమనించారా? ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. మూడవ అనుభవం ఏంటంటే 13వ వచనములో 13వ వచనం ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి, దేవునికి అది దూరముగా ఉన్న చెట్టు. దేవునికి ఎలా ఉందంటే అది దూరముగా ఉన్నది, దూరముగా ఉన్నది. కనుక దూరముగా ఉన్న చెట్టు దగ్గరికి ప్రభువే వచ్చాడు. ఆ చెట్టు రాలేదు అంటే ఫిజికల్గా చెట్టు ఎలా వచ్చిందో మీరు అనుకుంటారేమో. చెట్టు ఇశ్రాయేలు ఎందుకు రాకూడదు? చెట్టు నీవు నేనే ఎందుకు రాకూడదు? కనుక దేవుని వాక్యం చెప్తుంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అది అంజూరు పండ్ల కాలం కాదు కదా అంటారు. అక్కడ అదే ఉంది కదా 13వ వచనం. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అంటే ఆ పండ్ల కాలం వస్తే పండిద్ది అనుకుంటారు చాలా మంది. పండ్ల కాలం వస్తే పండేదానికి ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? సీజనల్ భక్తి అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? సీజనల్. ఇప్పుడేంటి క్రిస్మస్ కాదుగా, క్రిస్మస్ అయితే ఇప్పుడేంటి ఉపవాసం లెంట్ డేస్ కాదుగా, ఇప్పుడేంటి 40 రోజులు కాదు కదా. అంటే ఇది అంజూరపు చెట్టు అన్నమాట. పండ్ల కాలం, కాలం వస్తే గాని క్రిస్మస్ వాతావరణం, కాలం వస్తే గాని ఈస్టర్ వాతావరణం, కాలం వస్తే గాని లెంట్ డేస్ వాతావరణం. సీజనల్ భక్తిని ఓల్డ్ టెస్టిమెంట్ కోరుకుంది కానీ న్యూ టెస్టిమెంట్ కోరలేదు. విశ్వాసి సమయమనక చెప్పండి, అసమయమనక అన్ని వేళలు ఎలాగుండాలి? ఫలిస్తానే ఉండాలి, ఫలిస్తానే ఉండాలి. కనుక అంజూరపు పండ్ల కాలము కాదని అక్షరార్థంగా నువ్వు తీసుకుంటే నీకు అర్థం కాదు వాక్యం. నీకు వాక్యం అర్థం కావాలంటే దాని ఆత్మీయ లోతుల్లోకి వెళితే అర్థమవుతుంది. అదేంటంటే విశ్వాసి జీవితం అనేది కేవలము ఆదివారం భక్తి కాదు. విశ్వాసి జీవితం అనేది క్రిస్మస్ రోజు భక్తి కాదు. విశ్వాసి జీవితం అనేది గుడ్ ఫ్రైడే భక్తి కాదు. విశ్వాసి జీవితం అనేది ఏదో ఒక సందర్భానికి చెందింది కాదు. ప్రభువుని ఎప్పుడైతే నీవు రక్షకునిగా అంగీకరించావో కష్టాల్లో కన్నీళ్ళు, లాభాల్లో నష్టాల్లో, శుభదినము అశుభదినము, సంతోషంలో దుఃఖంలో, ఏవండి అందరూ ఉన్నా ఎవరు విడిచిపెట్టినా నువ్వు ఎలా ఉండాలి క్రీస్తులో? చెప్పండి, ఎలాగ ఉండాలంట? ఫలించే వ్యక్తిగా ఉండాలి, ఫలించే కొమ్మగా ఉండాలి. యోసేపును గురించి బైబిల్ చెప్తుంది, అతడు ఫలించడి కొమ్మ. అతడు సీజనల్ భక్తి చేసినాడు కాదు. అతడు అన్నల చేత కొట్టబడినా ఫలించాడు, దాసుడిగా పనిచేసినా ఫలించాడు, ఇంటిలో పనివాడిగా చేరినప్పుడు ఫలించాడు, పాపము తనను వేధించినప్పుడు ఫలించాడు, చెరసాలలో వెళితే ఫలించాడు, ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫలించాడు, తన అన్నలను తన ఎదుకు వచ్చినప్పుడు ఫలించాడు. టోటల్గా ఆదికాండం 49:22 ఏం చెప్తుందంటే యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. కనుక నీవు ఫలభరితంగా ఉండలేకపోవటానికి కారణాలు వెతుక్కోవద్దు. నీవు ఫలభరితంగా ఉండలేకపోవటానికి పరిస్థితులను జోడించుకొని సమర్థించుకోకూడదు. అందుకే నేను చేయలేకపోయా, అందుకే నేను ఇవ్వలేకపోయా, అందుకే నేను వెళ్ళలేకపోయా, అందుకే నేను ఇలా ఉండలేకపోయా కాదు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం కదా. భోజనం చేయకుండా మాను, ప్రయాణం చేయకుండా మాను, ఆఫీస్కి వెళ్ళకుండా మాను, స్కూల్కి వెళ్ళకుండా మాను, బంధువులు ఎదుకు వెళ్ళకుండా మానము, పార్టీలు ఫంక్షన్లకు తిరగకుండా మానము, అన్నీ చేసుకుంటావు. ఉపద్రవాలన్నిటిని దేనికి జోడిస్తామంటే భక్తి దగ్గర జోడిస్తాం. అందుకే నేను చేయలేకపోయానంట. కనుక దీనికి పెట్టే పేరు ఏంటంటే నేను దూరమనున్న అంజూరపు చెట్టు. దూరంగా ఉంటున్నావా? దూరముగా ఉండద్దు, దగ్గరికి రావాలి. ప్రభు యొక్క దగ్గర రావాలి, దేవుని యొద్దకు నీవు రావాలి. యోసేపు తన సహోదరులతో ఇలాగన్నాడు. చదువుదాం ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండి. చాలమ్మా చాలు. అంతటా యోసేపు అంటున్నాడు, అన్నయ్యలారా నా దగ్గరికి రండి. మీరు నా దగ్గరికి రాకపోతే పోషించబడలేరు, బ్రతకలేరు, మీకు బట్టలు ఎవరు ఇవ్వరు,
మీ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోరు, మీ భవిష్యత్తును గురించి ఆలోచించరు. కనుక కానానులో కరువు ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది, కనుక మీరు నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. యోసేపు అంటున్నాడు తన సహోదరు, నా దగ్గరకు రండి. దూరంగా ఉంటే కరువుతో చచ్చిపోతారు కదా, దూరంగా ఉంటే ఆత్మీయంగా ఎదగరు కదా, దూరంగా ఉంటే మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఉండరు కదా, దూరంగా ఉంటే మిమ్మల్ని బాగు చేయరు కదా, మీరు నా దగ్గరికి రండి. యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇజ్రాయేలు ప్రజలను పోషించడానికి ఒక రక్షకుడు అయ్యాడు. ఈరోజు ఆ యోసేపు యేసుక్రీస్తే. ఆ యోసేపు భౌతికంగా వారిని పోషించడానికి దగ్గరికి రమ్మన్నాడు, భౌతికంగా ఆత్మీయంగా పోషించడానికి యేసయ్య నిన్ను తన దగ్గరకు రమ్మంటున్నాడు. కనుక ఆయన మనం రమ్మనే దేవుడు కానీ పొమ్మనే దేవుడు కాదండి. పొమ్మనే వాళ్ళ దగ్గరికి పదే పదే వెళతావు, రమ్మనే దేవుడి దగ్గర కలుగుతావు. ఇదేందో మరి మైండ్ సెట్ అర్థం కాదు. కాదు 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 కుదరదు కుదరదు అనే వాళ్ళ దగ్గరికి మాటికి పెడతాం. రా నాయన, రా తల్లి, రా నాన్న, రా తండ్రి, రా అమ్మ అని చెప్పేది. దేవుని దగ్గరికి మనుషుడు రాడు, ఆదరించే దేవుని ఎందుకు మనుషుడు రాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు అంజూరపు చెట్టు ఫలించలేదు? ఎందుకు చెప్పండి? 3 కారణాలు. మొదటి కారణం ఏంటి? అది ఒంటరిగా, 2 త్రోవ పక్కన, 3 దూరముగా. నువ్వు దగ్గరికి వస్తే నిన్ను దేవుడు ఫలభరితమైన వ్యక్తిగా మారుస్తాడు. నెహెమ్యా తన పుస్తకంలో అంటాడు, బాగా మీకు వినబడినప్పుడు మీరందరూ దగ్గరికి వచ్చేసారు, మీరందరూ దగ్గరికి రండి. దేవుని వాక్యం అనే బాగా నీకు వినబడుతుంది. కనుక నువ్వు దగ్గరికి రావాలి, సంఘ సహవాసంలోకి రావాలి, ప్రభువుకు సమీపంగా ఉండే వ్యక్తిగా ఉండటం నీకు ఎంత మేలు, ఎంత ఆశీర్వాదకరం. కనుక ఎప్పుడైతే మనము దేవుని యొద్దకు వస్తామో, లేక దేవునికి దగ్గరగా ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా యోహాను సువార్తలో రాయబడినట్లు, ఆది కాండములో రాయబడినట్లు నీవు నేను ఎలాగుంటాం? ఫలభరితమైన. ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నావు? ఫలించాలని కోరుకున్నదా? ఫలించాలని ఆశ ఉన్నదా? ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండి విస్తరించి భూమిని లోపరుచుకోండి, మీరు ఫలించండి అన్నాడు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడి. యోహాను సువార్త 15:3 4 నా యందు నిలిచుంటే గాని మీరు ఫలించరు. ఫలిద్దాం ప్రభువా. నేను గత కాలం ఎన్నో విషయాల్లో ఫలాలు లేని వ్యక్తినైనా ఇప్పుడు అలా ఉండనయ్యా, ఖచ్చితమైన తీర్మానం చేసుకుంటా. నా యొక్క భక్తి జీవితం, నా యొక్క క్రమశిక్షణ, నా యొక్క విధి విధానాల్లో మార్పు తీసుకొచ్చుకుంటాను. నన్ను సరిచేయి ప్రభువా. నేను ఒంటరిగా ఉండనయ్యా, 2 త్రోవ పక్క ఉండనయ్యా, 3 దూరంగా ఉండనయ్యా, నీతో ఉండి ఫలిస్తా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనం దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో బలలో చేయబట్టి ప్రభావాన్ని కనికరించు. చిన్న ప్రార్థన చేస్తూ, చిన్న ప్రార్థన. ఒకవేళ గత సంవత్సరం అంతా దూరంగా ఉంటూ వచ్చావేమో, నచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం, నచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉంటాం. ఒకవేళ ఒంటరిగా నా భక్తి నా ఇష్టం అన్నట్టు బ్రతుకుతూ వచ్చావేమో, ఒకవేళ దూరంగా బ్రతుకుతూ లేక త్రోవ పక్కన ఉంటూ వచ్చావేమో, ప్రభు నిన్ను అలా చూడటానికి ఇష్టపడటం లేదు, నీవు అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయన చెట్టు, నీవు ఆయన బిడ్డవు, ఆయన తోటలో నీవు నాటబడ్డావు, ఆయన ద్రాక్ష తోట అనే సంఘములో నీవు నాటబడ్డావు. ఈ సంవత్సరం ఎందుకు దేవుడు నిర్ణయించాడు? ఎందుకు బలవంతులను తీసుకెళ్లి బలహీనరాలు నిర్ణయించాడు? బలవంతులను తీసుకెళ్లి బలహీనుడైన నన్ను ఎందుకు దేవుడు ఇచ్చాడు? నేను ఫలించాలి, నీవు ఫలించాలి, మన కుటుంబాలు ఫలించాలి, మన బిడ్డలు ఫలించాలి. నీతి ఫలించినట్లు విత్తనం వేయమన్నాడు వాక్యంలో. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమన్నాడు. ఓ ప్రభా, నేను ఫలభరితమైన వ్యక్తిగా ఉంటానయ్యా, నన్ను మార్చు నాయనా, నన్ను క్షమించు. గతకాల సంవత్సరపు బలహీనతలు నాకు గుర్తుకొస్తున్నాయి. నేను ఎక్కడెక్కడ నేను దుఃఖపెట్టానో, ఎక్కడెక్కడ దూరం అయిపోయినానో, ఎక్కడెక్కడ త్రోపక్కకి వెళ్ళిపోయానో, నాకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. నన్ను క్షమించు అని ప్రభువుని అడుగుతావా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు ఈ సంవత్సరం నేను ఒక ఫలభరితమైన చెట్టుగా మారుస్తాడు. ఒక ఫలభరితమైన కొమ్మగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్థికమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆరోగ్య సంబంధమైన ఫలాలు, మానసికంగా శారీరకంగా రక్షణలో ఎదిగే ఫలాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నువ్వు అందుకుంటావా సహోదరుడా? దీన్ని నువ్వు అందుకుంటావా సహోదరి? అలా కాకపోతే ఇంకెవరు నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేస్తారు? నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తుతో నువ్వు అంటు కట్టబడితేనే కదా ఫలించేది. ప్రభువా, నన్ను కనికరించిన ఆయన, నేను నీకు దూరంగా ఉండి ఏమి సాధించలేకపోయినా,
నా ఇష్టానుసారమైన భక్తికి అలవాటు పడి నేను సాధించలేకపోయినా, త్రోవ పక్క ఉండి ఏమీ చేయలేకపోయినా, ఈ సంవత్సరం అలా ఉండనయ్యా, ఈ సంవత్సరం అలా ఉండనయ్యా, నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు ఫలిస్తా. నన్ను నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయి తండ్రి, నన్ను నా సంఘానికి ఆశీర్వాదకరంగా చేయి దేవుడా. ప్రార్థన చేసుకో ప్రభు, అలాంటి కృపను, అలాంటి ఆశీర్వాదాన్ని మన కుటుంబాలకు, బిడ్డలకు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన పూర్వకంగా ప్రవేశించుద్దాం.